పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఇంకా 50 రోజులు సమయం ఉంది కానీ అభిమానులకు మాత్రం పండగ ఇప్పుడే మొదలైంది. ఒక సినిమా రీ-రిలీజ్ కానీ థియేటర్స్ దగ్గర చూస్తే కొత్త సినిమా విడుదలైనంత హంగామా, కేక్ కటింగ్లు, టపాసులు, భారీ పోస్టర్లు, డీజేలు, ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. అసలు ఈ హడావుడి ఎందుకు? పంజా సినిమానే ఎందుకు? 50 రోజుల కౌంట్ డౌన్ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగ. కానీ ఈసారి సెలబ్రేషన్స్ మరింత గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 54వ జన్మదినానికి సరిగ్గా 50 రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించాయి. ఈ కౌంట్ డౌన్ కు శ్రీకారం చుట్టింది పంజా 4K రీ-రిలీజ్. ఇది కేవలం సినిమా ప్రదర్శన కాదు, ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్. సోషల్ మీడియాలో ఇప్పటికే #పంజా 4K, #50 days for పవన్ కళ్యాణ్ బర్త్డే అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఉన్న విశ్వనాథ్ 70mm థియేటర్స్ ముందు ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కేక్ కటింగ్, టపాసుల ప్రదర్శన, పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు, డప్పులు, డీజేలు, పవర్ స్టార్ అంటూ మారుమోగిన నినాదాలు థియేటర్స్ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, బెంగళూరు సహా పలు నగరాల్లో కూడా అభిమాన సంఘాలు ప్రత్యేక షోలు ఏర్పాటు చేశాయి. చాలా మంది అభిమానులు ప్రత్యేక టీషర్టులు ధరించి, జెండాలు పట్టుకుని సినిమాను మరోసారి పెద్ద తెరపై ఆస్వాదించారు. 2011లో విడుదలైన పంజా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా కాలక్రమేణా ఒక కల్ట్ క్లాసిక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జే అనే హిట్ మ్యాన్ పాత్రలో కనిపించారు. ఆయన స్టైలిష్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు మరో పెద్ద బలం యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో వినిపించే మ్యూజిక్ ఇప్పటికీ అభిమానుల ప్లేలిస్ట్ లో ఉంటుంది. అందుకే పంజా సినిమాను పెద్ద తెరపై 4K క్వాలిటీలో చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఈసారి రీ-రిలీజ్ ను పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ప్లాన్ చేశారు. ప్రతి వారం ఒక కొత్త పోస్టర్, ఒక కొత్త ప్రోమో, ఒక ప్రత్యేక ఈవెంట్ అంటూ సెప్టెంబర్ 2 వరకు అభిమానులను ఉత్సాహంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 50 days to go అంటూ ప్రత్యేక కౌంట్ డౌన్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫ్యాన్ క్లబ్లు ప్రత్యేకంగా జూక్ బాక్స్ ప్రోమోలు కూడా విడుదల చేశాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సెలబ్రేషన్స్ లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల అభిమానులు కేవలం నటుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా ఆయనకు తమ మద్దతును తెలియజేస్తున్నారు. అందుకే ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ లో సినిమా, ప్రేమ, అభిమానం, నాయకుడిపై గౌరవం ఈ మూడు కలిసిన ప్రత్యేక వాతావరణం కనిపిస్తోంది. మొత్తానికి పంజా 4K రీ-రిలీజ్ ఒక సాధారణ రీ-రిలీజ్ కంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక భారీ ఫెస్టివల్ గా మారింది. సెప్టెంబర్ 2 వరకు ఇంకా ఎలాంటి సర్ప్రైజులు ఉంటాయో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరు కూడా పంజా సినిమాను టీచీటీఆర్ఎస్ లో చూసారా? మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏది? కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, ధన్యవాదాలు.